ఎపిక్ ఫ్యూరీ 2026లో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన యుద్ధం. ఇది కేవలం ఒక ఊహాజనిత సంఘటన. కాని ఒకవేళ ఇది నిజంగా జరిగి ఉంటే ఈ పరిణామం ప్రపంచాన్ని ఎలా మార్చేదో ఆ మూలాలను ఒకసారి విశ్లేషించి చూద్దాం. పశ్చిమ ఆసియా మొత్తం యుద్ధజ్వాలల్లో చిక్కుకుంది. ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? సరే, ఈ విశ్లేషణలో మనం ఈ సంఘర్షణ లోతుల్లోకి తొంగిచూద్దాం. అసలు ఇదంతా ఎలా మొదలైంది? ఒకే ఒక్క నిప్పురవ్వ మొత్తం పవర్ బ్యాలెన్స్ను ఎలా తలకిందుల్చేసిందో ఇప్పుడు చూద్దాం. అంతా మొదలైంది మార్చి 1, 2026న. చూడండి, అమెరికా మరియు ఇజ్రాయెల్ ఈ రెండు కలిసి ఒక కోవెట్ ఆపరేషన్ చేశాయి. దాని టార్గెట్ ఎవరో తెలుసా? ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ. ఆయన హత్యకు గురయ్యారు. ఇకంతే, టెహ్రాన్లో ఒక్కసారిగా రాజకీయ సంక్షోభం చెలరేగింది. సరే, వెంటనే ఒక టెంపరరీ లీడర్షిప్ కౌన్సిల్ అయితే ఏర్పాటు చేశారు, కానీ ప్రభుత్వం పట్టు పూర్తిగా కోల్పోయింది. దేశమంతా ఒక రకమైన అనిశ్చితిలోకెళ్ళిపోయింది. సరే, ఆ హత్య తరువాత ఇక సీన్ మొత్తం మారిపోయింది. సంఘటనలు చాలా వేగంగా జరిగాయి. యుద్ధం ఒకచోట ఆగలేదు, విస్తరిస్తూ పోయింది. ఒకరిపై ఒకరు అలా ప్రతీకార దాడుల సైకిల్ మొదలైపోయింది. మొదట అమెరికా, ఇస్రాయెల్, ఇరాన్ యొక్క స్ట్రాటజిక్ టార్గెట్లపై విరుచుకుపడ్డాయి. వాళ్ల నేవల్ బేస్లు, యుద్ధనౌకలు, బాలిస్టిక్ మిసైల్ సైట్లు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కాని ఇరాన్ ఊరికే ఉంటుందా? అస్సలు లేదు. వాళ్ల రిటాలియేషన్ చాలా వేగంగా, చాలా వైడ్గా ఉంది. ఇరాక్లోని ఎర్బిల్ నుంచి దోహాలోని రెసిడెన్షియల్ ఏరియాల వరకు, చివరికి కువైట్లోని అమెరికన్ ఎంబసీపై డైరెక్ట్ అటాక్ వరకు వాళ్ల ప్రతీకారం రీజియన్ అంతా పాకింది. ఈ కాన్ఫ్లిక్ట్ మరింత ముదిరింది. ఇజ్రాయెల్ బీరూట్ దక్షిణ శివార్లపై దాడులు చేసింది. దానికి కౌంటర్గా హిజ్బుల్లా నార్దర్న్ ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించింది. చూసారా, అలా ఈ యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూనే ఉంది. సరే, ఈ పోరాటంలో మనుషులు, డబ్బు ఎంత నష్టపోయాలో చూద్దాం. ఎందుకంటే ఈ షాక్ వేవ్స్ కేవలం యుద్ధభూమికే పరిమితం కాలేదు, చాలా దూరం వెళ్లాయి. ఇజ్రాయెల్ దాడుల తర్వాత లెబనాన్లో 31 మంది చనిపోయారు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఇది ఒక పెద్ద మానవ విషాదం. ఇక ఎకానమీ సంగతి చూస్తే పరిస్థితి దారుణం. దుబాయ్, అబుదాబీ స్టాక్ మార్కెట్లు షట్ డౌన్. ఖతార్ ఎయిర్వేస్ తమ ఫ్లైట్స్ అన్నింటినీ నిలిపేసింది. అన్నింటికన్నా పెద్ద దెబ్బేంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసివేయడం. అది ప్రపంచ ఆయిల్ సప్లైకి ఒక ప్రాణనాడి లాంటిది. అది మూసుకుపోవటంతో ఆయిల్ ధరలు చుక్కలనంటాయి. ఈ గందరగోళంలో ఇన్వెస్టర్లందరూ సేఫ్టీ కోసం బంగారం వైపు పరిగెత్తారు. ఇక వార్ రిస్క్ ఇన్సూరెన్స్ ప్రీమియంలైతే చెప్పక్కర్లేదు, హిస్టరీలోనే హయ్యెస్ట్ లెవెల్స్కు చేరాయి. ఒకవైపు ఫైటింగ్ ఇలా జరుగుతుంటే మరోవైపు డిప్లొమసీకి డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. ఇక మొదలైంది మాటల యుద్ధం. తెహ్రాన్ అయితే అసలు చర్చలకే రామంది. ఈ గందరగోళం మొత్తానికి కారణం వాషింగ్టన్ యొక్క భ్రాంతికరమైన కల్పనలే అని వాళ్లు బ్లేమ్ చేశారు. అటువైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారో తెలుసా? ఇంకా మరణాలు తప్పవో అని చాలా నిరాశగా ఒప్పుకున్నారు. అంటే ఈ మాటలు వింటేనే అర్థమవుతోంది, రెండు దేశాల మధ్య ఎంత పెద్ద అగాధముందో, చర్చలకు ఎంత దూరమున్నారో. ఇంటర్నేషనల్గా చైనా లాంటి దేశాలు ప్లీజ్ ఈ మిలిటరీ ఆపరేషన్స్ ఆపండి అని రిక్వెస్ట్ చేశాయి. కాని ఆ మాటలు ఎవరూ వినలేదు. తుపాకుల మూత ఆగలేదు. సరే, ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి బిగ్ పిక్చర్ చూద్దాం. అసలు ఈ యుద్ధం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ఈ ఫైట్ను నడిపిస్తున్న స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ ఏంటి? ఇక్కడ ముఖ్యంగా 3 పాయింట్సున్నాయి. ఫస్ట్, ఎనర్జీ రూట్స్ మీద కంట్రోల్. సెకండ్, రీజనల్ డామినెన్స్ కోసం పోరాటం. ఇక థర్డ్, తమ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి చేసే పోరాటం. చూస్తే ఈ మూడే ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్కి మూల కారణాలు. ఇక్కడ రెండు వైపులా గోల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు యుఎస్, ఇజ్రాయెల్ వాళ్ల ఆపరేషన్స్ ఎపిక్ ఫ్యూరీ, రోరింగ్ లయన్ పేర్లతో ఇరాన్ సెక్యూరిటీ సిస్టమ్ను దెబ్బతీయాలి, వాళ్ల ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని టార్గెట్ పెట్టుకున్నాయి. దీనికి ఇరాన్ రెస్పాన్స్ ఏంటి? గల్ఫ్ మొత్తం దాడులు చేస్తూ తమ మిలిటరీ పవర్ని చూపించడం, ఇంకా ఈ ప్రాంతంలో శాంతి అనేది అసాధ్యమని ప్రూవ్ చేయడం. సో చివరికి మన ముందున్న ప్రశ్న ఒక్కటే, దౌత్యం గెలుస్తుందా, లేదా పశ్చిమ ఆసియా ఒక సుదీర్ఘమైన యుద్ధంలోకి జారిపోతుందా? ఈ విశ్లేషణ నుండి మనకర్థమయ్యేదేంటంటే భవిష్యత్తు ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. సమాధానాలు అంత సులభంగా దొరికేదా లేవు.